హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వీడియో చేయడానికి నాకైతే టైం దొరికింది అందుకనే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే నేను వచ్చేసాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం అన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫుడ్కి సంబంధించినవి అన్నీ కూడా మనం కొన్ని మార్చుకోవాలి కొన్ని యాడ్ చేసుకోవాలి కదా సమ్మర్ అంటే మామూలుగా లేదండి ఈ ఫిబ్రవరిలోనే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి మార్నింగ్ టైం ఏమో బాగా మంచు ఉంటుంది మధ్యాహ్నం నుంచి మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది మేమైతే జస్ట్ ఒక 2 అవర్స్ అయితే పట్టేసిందండి మేము బయటికి వెళ్ళి వచ్చాము అన్నీ చూసుకుని తీసుకోవాలి కదా అవి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మీరు కూడా చక్కగా మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఏం లేదండి డీమార్ట్కి అయితే వెళ్ళాము ఏమేమి అవసరమో మన ఆడవాళ్ళకి తెలుసు కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కాస్ట్ ఏముంది ఎలా ఉంది అనేది కాకుండా మనకి అవసరమైనవి పిక్ చేసుకుని తీసుకుని వచ్చేస్తారు కానీ మా హస్బెండ్ అయితే నాకు ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తారనమాట ఎప్పుడు డీమార్ట్కి నేనైతే ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళను ఎందుకంటే నేను తెచ్చుకోగలను కానీ అన్నీ నేను చూసి ఒకసారి నేనే సెలెక్ట్ చేసుకొని ఎంత పడుతుంది ఏంటి అనేది అంతా నేనైతే ఒక్కదాన్ని అయితే నేను ఎప్పుడు వెళ్ళి డీమార్ట్లో షాప్ చేయలేదు మా హస్బెండ్ అన్నావు కదా నెక్స్ట్ టైం వెళ్ళి తెచ్చుకో తెచ్చుకోగలరు అని అన్నానని మా హస్బెండ్ పక్కనే ఉన్నారు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు సార్ మీరు రండి ఒకసారి ఎందుకంటే సెలెక్షన్ మాత్రమే నాదండి కాస్ట్ అంతా కూడా తనే చూస్తారు అంటే బిల్లు కట్టేది నేనే కదండి బిల్లు కట్టేది తనైనా యూజ్ చేసేది అదంతా వాడేది కష్టపడి వాళ్ళకి వండేది ఎవరండి మన ఆడవాళ్లే కదా వాళ్ళకి ఆ విషయం తెలియదండి అర్థం చేసుకోరు మనల్ని ఎంత కష్టపడుతున్నామండి ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకుని ఏదో ఒక చిన్నగా కాస్ట్ ఎంత పడుతుంది ఎందుకు బిల్లు కట్టేది వాళ్ళు కాబట్టి అన్నీ ఆలోచించి తీసుకుంటారు అందుకు వస్తారండి లేకపోతే వేరే విధంగా అయితే వాళ్ళు అసలు ఇంత హెల్ప్ కూడా చేయరండి మనకి జెంట్స్ సరేలే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా సరే ఒకసారి రండి ఎందుకంటే నేనైతే కొన్ని థింగ్స్ తీసుకొచ్చాను నేను ఈరోజు అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే మేము డిమార్ట్లో తీసుకోమండి మ్యాక్సిమం తీసుకోము ఎందుకంటే మేము ముగ్గురమే ఉంటాం మా హస్బెండ్ వచ్చి ఒక పూటే తింటారు తను ఏదైనా అయితే లంచ్ లేకపోతే డిన్నర్ ఏదైనా ఒకటే కాబట్టి మాకు ఈ మిగతా ఈ పప్పులు ఉప్పులు అనేది అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి నాన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఆయిల్ అని ఇంకా మనకి వాషింగ్ కానీ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తాను ఇవి మనం ఎలాగా తెలుసుకుని కొనుక్కోవాలి అనేది ఒకసారి మా హస్బెండ్ తోటి మీకు ఒకసారి చెప్పిస్తాను అనమాట తను ఎందుకంటే తనకు ఐడియా ఉంది నాకు అసలు ఐడియా లేదు ఒకసారి మాట్లాడతారు ఒకసారి రండి హాయ్ చిన్ను చెప్పు హాయ్ చెప్పు చెప్పు ఏం చెప్తావు హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉన్నా మీ ఊర్లో అందరూ చాలా పండుకోండి కాబట్టి మరొక చిన్న విషయం అండి ఇప్పుడు అందరూ న్యూస్ మనం చూస్తున్నాం కదా బర్డ్ ఫ్లూ వచ్చింది కోళ్ళకి అని చెప్తున్నారు చికెన్ తినకూడదు అని కొన్ని న్యూస్ అయితే మనం వింటూ ఉన్నాము ఇది నెల్లూరులో జరిగింది అనేది విన్నాం కదా ఇప్పుడు కొంతమందికి భయం ఇది తింటే ఎట్లా ఏంటి అని భయం ఉన్న వాళ్ళైతే ఆపేసేయండి అనుమానంతో ఎప్పుడు మనం ఏ పని చేయకూడదు అనుమానం ఉన్న వాళ్ళైతే ఆపేసేయండి లేదు తిన్నా పర్వాలేదు అని ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం తినేసేయండి ఎందుకంటే మనం వాళ్ళని ఆపినా ఆగరు తింటారు కాబట్టి భయం ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి కొన్నాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది సమ్మర్లో మోస్ట్లీ మనం నాన్ వెజ్ని అవాయిడ్ చేయడమే ది బెస్ట్ అని చెప్తాను నేను ఎక్కువగా పులుసు కూరలు ఈ రసం ఇవి అవి తింటే మంచిది కదా ఓకేనండి రండి సార్ రండి ఒకసారి ఓకే అండి మొత్తానికి మళ్ళీ ఇంకొకసారి వ్లాగ్లో వచ్చాను అప్పుడు లాస్ట్ టైం వచ్చేసి దోశ గురించి వీడియో ఒకటి వ్లాగ్ చేశాను యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అది ఫన్నీగానే చేసింది బట్ కానీ అందరూ నేను మ్యాక్సిమం నేను తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే మీరు ఆ దోశ బ్లాగ్ మాత్రం చాలా బాగా చేశారు ఫన్నీగా అనిపించింది చెయ్యండి అని అన్నారండి ఒక్కల్ని అనలేదు
మీ ఇద్దరు కలిపి వ్లాగ్స్ చేయండి బాగున్నాయి అన్నారు. ఓకేనండి, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అసలు ఛానల్ నాది. అయిందా? సో బాగా చెప్పారు. సో అందుకని మళ్ళీ ఇంకొకసారి వేరేది ఏదైనా వ్లాగ్ వద్దాం అనుకున్నాను కానీ బట్ ఈరోజు తను రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే అసలు మనం డిమార్ట్కి అందరూ నిజంగా నేను కూడా చూస్తాను వెళ్ళిన ప్రతిసారి కూడా అందరూ క్రౌడ్ అంతా ట్రాలీ తీసుకెళ్తారు కదా. ట్రాలీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ట్రాలీ మొత్తం నింపే మైండ్ సెట్తో వెళ్తారా, లేకపోతే ట్రాలీ తీసుకున్నాం కాబట్టి ట్రాలీకి తగ్గట్టు షాపింగ్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే నిజంగానే అవన్నీ అవసరం ఉంటాయా అనేది నాకు నిజంగా డౌటే. ఎప్పుడు డౌటే. ఇంకోటి ఏంటి అంటే నేను కొన్ని సర్వేస్ చూసినప్పుడు కానివ్వండి, తర్వాత మార్కెటింగ్ గురించి మేము కొన్నిసార్లు విన్నప్పుడు కానివ్వండి, లేదా ఇంకా కొన్నిసార్లు అసలు వాళ్ళు ఎందుకు ఇలా బాస్కెట్స్ ఇస్తారు, ట్రాలీస్ ఇస్తారు అని మనం చాలాసార్లు కొన్ని సర్వేస్లో వింటూనే ఉంటాము. లేకపోతే కొంతమంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చెప్తూనే ఉంటారు. అది వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు రీటైల్ వాళ్ళు చేసే ఒక మైండ్ గేమ్ అనమాట. ఒక మైండ్ గేమ్. మీరు లోపలికి వెళ్ళగానే ట్రాలీ తీసుకోగానే మీ మైండ్ సెట్ మారిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒకసారి ఈ వీడియోలో నేను చెప్తున్నప్పుడు రిలేట్ చేసుకోండి. అంటే ఎంతమంది అలా చేశారో మీరు ఒకసారి రిలేట్ చేసుకోండి. యాక్చువల్గా ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఓన్లీ సర్ఫ్ ప్యాకెట్ ఒకటే కావాలి, సర్ఫ్ ప్యాకెట్ ఒకటి అండ్ ఏదైనా జ్యూసో లేకపోతే డ్రింకో ఏదో ఆఫర్ ఉంది కాబట్టి సో మీకు 2 వస్తువులు కావాలి. ఇద్దరు సర్ఫో పేస్ట్ ఏదో ఒకటి, ఏదైనా 2 కావాలి మీకు. ఎసెన్షియల్, అవి బాగా అవసరం. సో మీరు ఏం చేశారంటే డీమార్ట్లో తీసుకుందామని చెప్పి సరదాగా వెళ్ళి డీమార్ట్లో తీసుకుందామని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ 2 వస్తువులే కొనుక్కొని వచ్చారా, లేకపోతే కనీసం బిల్లు ఒక 1000 రూపాయలైనా దాటేలాగా చేసుకొని వచ్చారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. లేదా దీని ఈ స్టేట్మెంట్ ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. ఎలాగంటే ఒకటి కొందామని అవసరం లేని కూడా కొన్న సందర్భాలు మీ దగ్గర ఉన్నాయా? అది కూడా డీమార్ట్ లాంటి స్టోర్లకి వెళ్ళి, డీమార్ట్ తర్వాత రిలయన్స్, ఇంకా మెట్రో, బెస్ట్ ప్రైస్, ఇలా చాలా ఉన్నాయి కదా. సో వాటిల్లో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి, మీ అందరికీ ఉంటాయి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి నిజంగా నాకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మగారు బయటికి వెళ్ళడానికి లేకుండా ఉందన్నమాట. సో ఎప్పుడైనా నేను ఇప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు సడన్గా మధ్యలో వెళ్ళి తెచ్చుకోవాలన్నా, సడన్గా ఏదైనా అయిపోయి తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పడుతుంది. మరి అప్పుడు ఎలాగా? అప్పుడు వాళ్ళు అడగలేదు, చెప్తున్నాను. అయితే మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది. అప్పుడు వీడియో మళ్ళీ నువ్వు చేసుకుంది కానీ, ఓకేనా? సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అంటే ఇప్పుడు ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక 3 months అలాగా బయటికి రాకూడదు అని అంటారు కదండి మదరు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తెచ్చుకుంటానికి బయటకు వచ్చినా సరే మనం పట్టించుకోకపోని అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు అని బయటకు వచ్చిన వేరే వాళ్ళు చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటివి ఉన్నాయని చెప్పి అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే సరే ఒక 3 months అమ్మ బయటికి వెళ్ళకూడదు, అమ్మ బయటికి వెళ్ళకుండా ఉండాలంటే అసలు అమ్మకి ఎసెన్షియల్ ఏమేంటివి అని అడిగి మొత్తం లిస్ట్లో రాసుకున్నప్పుడు అందులో మోస్ట్లీ నాన్ ఫుడ్ ఐటమ్ ఉంది. నాన్ ఫుడ్ ఐటమ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉంటాయి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఉజాలా ఉంది. ఈ ఉజాలా మీద బెస్ట్ ఎనీ డేస్ అని చెప్పి చూసారనుకోండి, ఇది ఒక బెస్ట్ బిఫోర్ టూ ఇయర్స్ అని ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, బెస్ట్ బిఫోర్ 2 years అని ఉంటారు. సో 2 years వరకు ఇది పాడవదు. అంటే 2 years వాడతామని కాదు, 2 years వరకు ఇది పాడవదు. అంటే ఇప్పుడు ఇది మనం ఒకటి తెచ్చుకుంటే మనకి ఎన్ని రోజులు వస్తుంది, అలాగే మనం 3 నెలలకైతే ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవాలి అనేది మనం చూసుకొని నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒకరోజు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి ఫోన్లో అలాగే లిస్ట్లో రాసుకొని మొత్తం అంతా అసలు ఏవి ఒక 3 నెలల వరకు పాడవకుండా ఉన్నాయంటే డ్యామ్ ష్యూర్ బ్లైండ్గా బ్లంట్గా నాన్ ఫుడ్ ఐటమ్ మనకి మోర్ దాన్ 1 year లేదా మినిమం 6 months, మోర్ దాన్ 2 years ఉంటాయి. లైక్ మీరు చూసుకుంటే సోప్స్ అంటే బాడీ సోప్స్ కానివ్వండి, తర్వాత వాషింగ్కి ఉపయోగపడే కానివ్వండి, ఏ తీసుకున్న సోప్స్, తర్వాత పేస్ట్, దాని తర్వాత మళ్ళీ మీకు డిష్ వాష్ క్లీనర్స్, దాని తర్వాత ఫెనాయిల్స్ ఏంటి, తర్వాత లిక్విడ్స్ ఏంటి, హార్పిక్ ఏంటి, తర్వాత మీకు ఆయిల్ ఏంటి, ఇవన్నీ కూడా నాన్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. నాన్ ఫుడ్ ఐటమ్స్ మినిమం 6 months ఉంటాయి, మ్యాక్సిమం 2 years పైనే ఉంటాయి. మ్యాక్సిమం 2 years ఉంటాయి.
సో అవి మీకు నెలకి ఎన్ని ఉపయోగపడతాయి, 1, 2, 3 అవి చూసుకొని మీరు తెచ్చుకోవాలి. ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా ఇదిగోండి, ఇప్పుడు ఈ విమ్ 10 రూపీస్ది ఉంది. ఈ 10 రూపీస్ది వచ్చేసేసి మనకి ఎన్ని గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ బార్ అండి. ఇది 110 గ్రామ్స్ అనమాట. ఇది 110 గ్రామ్స్. సో ఈ 110 గ్రామ్స్ది ప్లస్ 25 ఎక్స్ట్రాని ఇప్పుడు ఇచ్చాడు, కానీ 110 గ్రామ్స్ ఉంది. 110 గ్రామ్స్ ఇది 10 రూపీస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా 110 గ్రామ్స్ది 10 రూపీస్ అంటే 210 గ్రామ్స్ 20 రూపీస్, 310 గ్రామ్స్ 30 రూపీస్ ఇలా ఆలోచించుకుంటాం. కానీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దీన్ని 250 గ్రామ్స్ డైరెక్ట్గా ఒకటి, 345 గ్రామ్స్ది డైరెక్ట్గా ఒకటి ఇలా పెడతారు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనకి ఇది కంఫర్ట్ అండి, ఇది కావాలి అంటే ఇది చిన్నది మనం విరుచుకొని అంటే ఒకటి హాఫ్ చేసి బౌల్లో పెట్టుకొని ఆ బౌల్లో మనం ఏదైతే ఉందో స్క్రబ్ దాన్ని పట్టుకొని అట్లాగా క్లీన్ చేసుకుంటుంటాం. అంటే ఇది మొత్తం ఒకేసారి పెట్టలేము, హాఫే పెడతాం, రైట్? సో ఇప్పుడు ఈ 110 గ్రామ్స్ది ఎంత పడుతుంది, 10 రూపీస్. దీంట్లో కాంబో ప్యాక్స్ ఉంటాయి, 5 ఉండి అలా ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, 4 కొంటే ఒకటి ఫ్రీ అంటారు. అప్పుడు దయచేసి అలాంటివి తీసుకోవద్దు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్రామ్స్, ఎన్ని గ్రామ్స్ ఉందో చూసి తీసుకోండి. ఇలాంటివి తీసుకున్నప్పుడే మనకి చాలా సేవ్ అవుతాయి. 10 రూపీస్వి మీరు 10 తీసుకుంటే 100 అవుతాయి, కానీ మీరు కాంబో ప్యాక్ తీసుకుంటే అది 115 రూపీస్ అవుతుంది. మీకు 15 రూపీస్ లాసు, మళ్ళీ సేమ్ గ్రామ్స్ కూడా తక్కువ వస్తాయి, ప్లస్ అవి పెద్దవి వస్తాయి. ఆ పెద్దవి మీరు సరిగ్గా కట్ చేయలేరు, యూటిలైజేషన్ సరిగ్గా ఉండదండి. అంటే మనం ప్రాపర్గా యూజ్ చేసుకోలేము. ఇవైతే చక్కగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అక్కడ క్లీన్గా కూడా ఉంటుంది, మనం యూజ్ చేసే ఆ బౌలు క్లీన్గా కూడా ఉంటుంది. ఓకే, సో అలాగా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి ఫ్రీడమ్ అనే కాదు, మీరు ఏ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా సరే మీకు తక్కువే పడుతుంది. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ అంటే లైక్ 3 or 4 మెంబర్స్ ఉంటారు ఫ్యామిలీస్, వాళ్ళకి నెలకి ఎన్ని పడతాయి, 3 or 4. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి ఒక్క ఆయిల్ ప్యాకెట్ నెలంతా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసేసి కాస్ట్ గురించి కాదండి, సారీ క్వాంటిటీ గురించి కాదండి, కాస్ట్ గురించి. కాస్ట్ ఏంటంటే మీకు బయట వచ్చేసి ఇదే ప్యాకెట్ 135 రూపీస్ అమ్ముతున్నారు, 140 అమ్ముతున్నారు, అట్లా రకరకాల డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి. కానీ డిమార్ట్లో మీకు ఇది 113 రూపాయలు, 113. ఓకే, అంటే బయటికి డిమార్ట్లోకి దీనికి దాదాపుగా 12 రూపీస్ తేడా వస్తుంది మీకు. 12 ఏంటి, దాదాపు 22 రూపీస్ తేడా వస్తుంది మీకు. 22 నియర్లీ 20 వేసుకోండి, 20 రూపీస్ తేడా వస్తుంది. సో ఇప్పుడు మాకు ఎవ్రీ మంత్ వచ్చేసి 3 to 4 కంపల్సరీగా పడతాయి. మేడం గారు బాగా వేస్తారు ఆయిల్. ఓకే, మేడం గారు ఆయిల్ వేస్తారు, అంటే టేస్టీగా కూడా ఉంటుంది. అందులో టేస్ట్ మాత్రం నో కాంప్రమైజ్, నేను అది కూడా ఒప్పుకుంటాను. సో ఇప్పుడు ఆయిల్ అలా పడుతుంది మాకు, అంటే ఒకవేళ ఒక్కొక్కసారి 5 కూడా పడతాయి. మరి ఇప్పుడు 5 ప్యాకెట్స్ నేను 135 రూపీస్కి తెచ్చుకోవడం కరెక్టా, ఒక్కొక్కటి 113 రూపీస్కి తెచ్చుకోవడం కరెక్టా? మనకి ఇంకోటి డౌట్ రావచ్చు, ఏంటంటే అసలు డిమార్ట్లో వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఏమో తెలియదు. రీటైలర్ ఒక్కళ్ళే ఉంటారండి, సప్లయరు అంటే డీలర్స్ రకరకాలు ఉండొచ్చు, కానీ ఓకే సప్లయింగ్ మాత్రం ఒక్కళ్ళే చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళే చేస్తారు. ఓకే, ఇదే ఆయిల్ ప్యాకెట్స్ మనకి కొంతమంది లోకల్ షాప్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అమ్ముతున్నారండి. పాపం మరి వాళ్ళకి కంపల్సరీగా గిట్టుబాటు అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి పెట్రోల్ ఛార్జెస్ కానివ్వండి, దాని తర్వాత ట్యాక్సెస్ కానివ్వండి, బిల్ మీద వాళ్ళు కట్టాల్సినవి కానివ్వండి, వాళ్ళకి చాలా ఉంటాయి. కమర్షియల్ మనం ఏదో షాప్లో వీళ్ళు ఎక్కువ అమ్మేస్తున్నారు అని అనుకుంటాము. ఇప్పుడు షాప్లో మీ ఇంట్లో కరెంట్ వచ్చేసేసి మీకు యూనిట్కి 3 రూపాయలు కాలింది అనుకోండి, షాపుల వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు యూనిట్కి 6 రూపాయలు కట్టాల్సి వస్తుంది, అంటే డబల్ కట్టాలి వాళ్ళు కమర్షియల్ కాబట్టి. అందువల్ల రేట్లు అలా ఉంటాయి. సో మీకు మరి మీరు తెచ్చుకుని ఒప్పుకుంటే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకోలేనప్పుడు మీకు దగ్గరలో షాపు పెట్టి అతను ఫెసిలిటీ కలిగిస్తున్నాడు కాబట్టి ఆ ఫెసిలిటీకి మీరు 2 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీకి అంటే మీరు డిమార్ట్ దాకా వెళ్ళి తెచ్చుకోవాల్సిన పెట్రోల్ ఖర్చు, లేకపోతే ఫిజికల్గా మీరు పెట్టాల్సిన ఎఫర్ట్, ఇవేవీ లేకుండా జస్ట్ ఒక 2 అడుగులు వేస్తే షాప్ ఉంది, ఆ షాప్లో మీకు వస్తుంది. కాబట్టి మీరు ఇది గమనించాలి, అంటే ఆ కొట్టు అతను మీకు ఇచ్చే ఫెసిలిటీకి
₹2 ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు, ₹4 ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు అనేది మీరు ఆలోచించి అలా తీసుకోండి. అంతేగాని ఈ షాప్లో ఎక్కువ కొనేస్తున్నారు, ఈ షాప్లో ఎక్కువ తీసేసుకుంటున్నాడు అట్లాగా అనుకోవద్దు. అలా మీరు కనుక ఆలోచించి చేస్తే ఆ షాప్ అతలు మీకు క్వాలిటీ ఇవ్వటమే కాకుండా మీకు ఇంకా ఎక్కువ అంటే లైక్ ఏది మంచిది కాదో కూడా సజెస్ట్ చేస్తారు. ఏది పడితే అది అంటకట్టేరు. సో షాప్స్లో వాళ్ళు కూడా వాళ్ళు ఏమీ తక్కువ కదండి. కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని షాప్స్ మాత్రం వాళ్ళు కేవలం మన దగ్గర డబ్బులు తీసుకోవడానికే షాప్ పెట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ సంగతి నాకు తెలియదు. మా కొట్టు ఇక్కడ జగ్గయ్య గారు అని ఆయన ఉంటారు. జగ్గయ్య గారి కొట్టు బాగా ఫేమస్ అనమాట. ఆయన వాళ్ళ అబ్బాయి మా స్టూడెంటే. సో ఆయన దగ్గర మంచి క్వాలిటీగా ఇస్తాడు. వద్దంటే వద్దని చెప్తారు, సార్ ఇది వద్దండి ఈసారి తీసుకుందరు కానండి అని చెప్తారు. లాస్ అయితే పడేస్తారు తప్ప అలా మంచిగా ఉంటారు మనకి. ఇప్పుడు మనం వెళ్ళి ఏంటండి మీరు ఎంత రేట్లు పెడుతున్నారు, మరి అన్యాయంగా అండి అది ఇదని అట్లాంటివి ఏముండవు. మంచిగా ఉందనుకోండి మనం ఇంకా ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు ఫలానా చోట. అంటే మాకు మా జగ్గయ్య గారు ఉన్నారు, జగ్గయ్య కొట్టు నెహ్రూ నగర్ 2nd లైన్లో అనమాట. కమింగ్ టు ద పాయింట్. సో ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ అలాగా ఎవరైనా ఉంటే కనుక ఆయిల్ ప్యాకెట్స్ మీకు వచ్చేసేసి కొన్నేమో 6 months ఉంటాయండి, కొన్నేమో 12 months ఉంటాయి. బట్ మీకు మ్యాక్సిమం 1 or 2 monthsలో ఎంటీ అయిపోతాయి. అలా ఎంటీ అయిపోయేటప్పుడు మీకు ఎక్కువ కావాలన్నప్పుడు డిమార్టే ప్రిఫర్ చేయండి. ఈ హనీస్ అన్నిట్లో కల్లా ఇండియాలో టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకొని పాస్ అయిన ఏకైక హనీ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది సఫోలా అండి. సఫోలా కంపెనీ మాత్రమే అన్ని టెస్ట్లు పాస్ అయినాయి. ఈ సఫోలా వచ్చేసేసి మనకి డిమార్ట్లో వాళ్ళు పెట్టిన ప్రైస్ ఏంటో తెలుసా? ఒక్కటి వచ్చేసి కేజీ 1 kg వచ్చేసేసి హనీ మీకు buy 1 get 1 ఆఫర్ పెట్టారు. అంటే మీరు 1 kg కొంటే 2 kgs వచ్చేస్తాయి 1 kgకి, 1 kg ప్రైస్కే. కానీ ఏమైందో తెలుసా మీకు? అది 1 kg వచ్చేసేసి మీకు 500 పడుతుందండి. 500 ఆల్మోస్ట్ 520 సంథింగ్ 500 ఉంది. అంటే 500 పెడితే మీకు 500 వచ్చేస్తుంది. అంటే 1000 రూపీస్కి మీకు 2 kgs వస్తుంది. ఓకే, అంటే మీరు అది కంపల్సరీగా 500 పెట్టి కొనాల్సిందే కదా, రైట్? కానీ నేనేం చేశానంటే అక్కడ చూసిన తర్వాత 99 రూపీస్ ఇది వచ్చేసేసి 250 grams 99 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు 1 kg అంటే ఇవి 4 తీసుకోవాలి, 400కే వస్తుంది, రైట్? 400కే వస్తుంది. అండ్ నా యూసేజ్ కూడా 1 kgనే. 2 kgs పెట్టుకొని నేను ఏం చేయలేను. నా యూసేజ్ కూడా ఇది ఇంపార్టెంట్. మీలో కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకునే కదా మనకి ఇంకో కేజీ వస్తుంది, అంటే 100 రూపీస్కే కేజీ వచ్చేస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ 2 kgs నేనేం చేసుకుంటాను, నాకు అవసరం ఎంతో అంతే తీసుకుంటాను. ఇప్పుడు నాకు అవసరం వచ్చేసి 250 grams అనుకోండి ఫర్ సపోజ్, 1/2 kg తీసుకుంటా. 1/2 kg అయితే 1 kg తీసుకుంటా. 1 kg అయితే మాత్రం ఆఫర్ని బట్టి చూసుకొని తీసుకుంటాను. కానీ నాకు ఇక్కడ అవసరం ఉన్నది 250 grams. ఒక 1 monthకి 250 grams వస్తుంది. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ ఒకరోజు జామాకు కషాయం, ఒకరోజు రాబి ఆకు కషాయం, ఒకరోజు గానుగా కషాయం అట్లా తాగుతాను. ఒక 2 or 3 days వీక్లో మాత్రం లెమన్ టీ తాగుతాను. సో లెమన్ టీకి అలా అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ హనీ లైక్ వామ్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ని నేను అలా సక్ చేసేస్తాను అన్నమాట. చాలా మంచిది. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఇండివిజువల్ బాడీ టైప్స్ అండి. అంటే ఎవరి బాడీకి ఎలా పడుతుందో నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ గుడ్, ఆల్మోస్ట్ గుడ్. మనకి ఎక్స్పైర్ అవ్వకుండా ఉండేది ఏదైనా ఉంది అంటే ఫుడ్ ఐటమ్ అది ఇదేనండి. దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు. బట్ వీళ్ళు ప్రాసెస్ చేసి దీని మీద ఇలా వేస్తారు కాబట్టి మనకు కొంచెం ఆలోచించాలి. కానీ ప్రాసెస్ చేస్తారు కాబట్టి. బట్ హనీకి ఎక్స్పైరీ డేట్ లేదు, హనీ ఎక్స్పైర్ అవ్వదు యాక్చువల్గా. సో దట్ ఈస్ ఇది. సో ఇప్పుడు ఇవి నేను 4 తీసుకుంటే 400 పడతాయి, అది కేజీ తీసుకుంటే 500 పడుతుంది. బట్ ఇంకో కేజీ వస్తుంది. బట్ నాకు కావాల్సింది కేజీ. సో ఇప్పుడు వాళ్ళు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఒక ప్రోడక్ట్ని మనకి ₹100 ఎక్స్ట్రా అమ్ముతున్నారు అట్లా. సో మనం చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఒకసారి buy 1 get 1 కొన్నామో అన్ని ప్రోడక్ట్స్లో buy 1 get 1నే కొంటాం. అలా ఏమవుతుందో తెలుసా? ఒక దాంట్లో మీరు సేవ్ చేసింది ఇంకో దాంట్లో పెట్టేస్తారు అనవసరంగా అలాగా. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ ఫేస్ వాష్ అండి. నేను వాడే ఫేస్ వాష్ ఇది.
ఇది యాక్చువల్గా నేను 1 మంత్ నుంచి వాడట్లేదు. నా ఫేస్ కూడా చాలా ట్యాన్ పట్టేసేసి చాలా ర్యాషెస్ వచ్చేసినాయి. నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ రిజల్ట్ మీరు డెఫినెట్గా తెలుసుకుంటే కామెంట్లో అయితే ఖచ్చితంగా పెడతారు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా సర్ఫుల్ గురించి అని చెప్పేసి, ఇది యాక్చువల్గా ఇదిగోండి ఇలాంటి ఒక టబ్లో ఇస్తారు వీళ్ళేమో. ఇది వచ్చేసేసి 399 వర్త్ రూపీస్ జారు ఫ్రీ అంటారు. ఇలాంటి జారే మీరు కనుక డిమార్ట్లో పైకి వెళ్తే 149కో లేకపోతే 249కో ఉంటుంది. అది మరీ 400 ఏమి ఉండదు. ఎందుకంటే ఇది హార్డ్ ప్లాస్టిక్ వచ్చేసేసి కాస్ట్ ఉంటుంది కానీ, బట్ ఇలాంటి జారే మీరు డిమార్ట్లో తీసుకుంటే అది 149కో లేకపోతే 200కో వచ్చేస్తుంది. అంత అయితే ఉండదు. సరే, ఎనీహౌ వాళ్ళు ఫ్రీ అన్నారు కాబట్టి దట్ ఈజ్ ఓకే. బట్ ఇది ఎలా సేవ్ అయింది అంటే 1.5 kg వచ్చేసేసి మీకు 318 రూపీస్ పడుతుంది. మాకు 6 kgs కావాలి. ఎందుకు అంటే లాంగ్ ప్రాసెస్, అంటే ఒక 6 monthsకి కావాలి కాబట్టి లాంగ్ ప్రాసెస్లో తీసుకున్న తర్వాత మేము ఎప్పుడు ఇదే తీసుకుంటాము. మేము ఆల్రెడీ 2 ఉన్నాయి. 4+2 మనకి మంచిగా సేల్ అవుతుందండి. అంటే ఒక్కొక్కసారి మనకి అది 8 months లాంగ్ రన్ రావచ్చు, ఒక్కొక్కసారి 4 months రావచ్చు. బట్ మినిమం గ్యారంటీ అయితే వస్తుంది. అంటే మేము ముగ్గురమే కాబట్టి సో మినిమం గ్యారంటీ అయితే వస్తుంది అనమాట. సో సూపర్ వాల్యూ ప్యాక్ అని కూడా చెప్తాను నేను. అది ఎలాగంటే మీకు 1.5 kg ఏంటి సో వీడియో చేస్తుంటే ఏం చేస్తానండి ఇప్పుడు. సో మనం ఇప్పుడు 1.5 kg ఉంది. 1.5 kg ఎలా పడుతుందంటే 318 రూపీస్. సో ఇప్పుడు నాకు 6 kgs కావాలంటే నేను అవి 3 తీసుకోవాలా 4 తీసుకోవాలా? 4 తీసుకోవాలి. 4 అంటే 4 × 318 వేయండి, ఎంత అవుతుంది మీకు? 4 3s 1200 + 4 18s మీకు 72 అయిపోతుంది. అవునా? సో అంటే మీకు అది 1272 రూపీస్ అవుతుంది. అదే కాస్ట్కి అవి మళ్ళీ ప్యాకెట్స్ ఇస్తారండి, ఇండివిజువల్ ప్యాకెట్స్ ఇస్తారు. అదే కాస్ట్కి ఇది మనకి 1200లో వచ్చేస్తుంది. మనకి ఇది వచ్చేసి 1200లో వచ్చేస్తుంది. ఓకే, 72 రూపీస్ సేవ్ ప్లస్ బాక్స్ కూడా వస్తుంది మనకి. ఆ బాక్స్ ఏం చేస్తారు వీళ్ళు నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. ఒక 6 months దాకా నేను మళ్ళీ కొనవసరం లేదండి. 6 months దాకా నాకు మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? అలా చూసుకొని మీకు మంత్లీ అయితే ఎంత అవుతుంది, లేకపోతే మీకు 3 monthsకి అయితే ఎంత అవుతుంది, ఇదే లిస్టు మీరు బయట ఒకసారి మీ షాప్ అతను అడగండి, ఇబ్బంది లేదు. మరి షాప్లో ఎలా తీసుకోవాలి అంటే, షాప్లో మనం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉండవండి. అంటే ఇప్పుడు రవ్వ మనకి పప్పు దినుసులు పల్సెస్ ఇవన్నీ కూడా నన్ను అడిగితే ఎవ్రీ 10 daysకి ఒకసారి తెచ్చుకోవటం బెస్ట్ అండి. అవి అసలు నిలవ ఉండటం మంచిది కాదు యాక్చువల్గా. ఎవ్రీ 10 daysకి ఒకసారి, ఎందుకంటే అవి కూడా రిఫైండేనండి. ఇప్పుడు అన్నీ రిఫైండే వస్తున్నాయి. సో ఎవ్రీ 10 daysకి ఒకసారి ఇడ్లీ రవ్వ, 10 daysకి ఒకసారి కందిపప్పు, 10 daysకి ఒకసారి అట్లా తెచ్చుకోండి. అది బెస్ట్. ఎందుకంటే మన దగ్గర నిలవ ఉండదు, అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు వాడేస్తాం కాబట్టి ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ రెండోది అయిపోయినప్పుడు తెచ్చుకోవడంలో ఇబ్బంది లేదు. మనం ఆ ఒక్కదానికి బద్దకించటం, రెండోది వచ్చేసి డబ్బులు ఉన్నాయి కదా అని తెచ్చిపడేయటం. మీరు రిలేట్ చేసుకోండి, మీ ఇళ్లలో ఎంతమందికి కందిపప్పు కానీ లేకపోతే బియ్యం కానీ లేకపోతే ఇంకా వేరే ఏవైనా సరే బూజు పట్టేసేసి పడేసినవి ఎంతమంది ఉన్నాయి. మళ్ళీ అదే బూజుని వాళ్ళు ఏం చేస్తారంటే తీసి ఎండలో పెట్టి, ఎండకి అసలు యాక్చువల్గా ఫుడ్ ఐటమ్స్ అలా అవ్వకూడదండి. అలా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. మరి సైంటిఫికల్గా అయితే దాంట్లో ఉన్నాయి అన్నీ పోతాయి నిజంగా చెప్పాలంటే. సైన్స్నే బ్రేక్ చేశారు ఈ ఆడవాళ్ళు. అదే బాధ. ఆ సైన్స్ ఫస్ట్ ఆడమ్ అండ్ ఈవ్ దగ్గర ఈవ్ సైన్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ బాధ అంతా. సో ప్లీజ్ డిస్టర్బ్ చేసుకోండి. సో ఏమైందంటే ఇప్పుడు అలా కొన్ని నెగ్లెక్ట్ చేస్తాం కదా. ఆ నెగ్లెక్ట్ చేసిన ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి చాలా ప్రాబ్లం అయిపోతాయండి. అవి చాలా ప్రాబ్లం అవుతాయి. మీకు ఫుడ్ ఐటమ్స్ గురించి నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. దాని నేనే నా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎందుకు ఇస్తున్నానంటే మీరు రిలేట్ చేసుకొని మీకు ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో దాంట్లోనే సేవ్ చేసుకుంటారని, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు సార్ మాకు రీటైలర్ తెలుసు, మా రీటైలర్ మాకు 100 రూపాయలకి ఆయిల్ ప్యాకెట్ ఇస్తారంటే హ్యాపీ, అది ఫైన్, అసలు ఇంకా సూపర్ ఫైన్. అది
కాకపోతే ఒకవేళ ఆర్గనైజింగ్గా చేసుకుంటే అది ఎలా అంటే ఇప్పుడు మా నేను నలందలో వర్క్ చేస్తానండి. నలంద స్కూల్లో పిల్లలకి నేను ఎప్పుడు ఇన్సిస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఏంటి అంటే ఆర్గనైజింగ్ స్కిల్స్. ఈ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఎలా వస్తాయి వాళ్ళకంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళకి చెప్పే టాపిక్స్లో ఏది వీలైతే ఆ టాపిక్స్లో ఏది వీలైతే ఆ ఆర్గనైజింగ్ ఎలా ఉండాలి. బట్ మా నలంద స్కూల్లో కూడా వాళ్ళ సిలబస్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ రూబ్రిక్స్ అంటే టెస్ట్కి మార్క్స్ ఎలా ఇవ్వాలి, ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజింగ్లో ఉంటుంది. పిల్లలు వచ్చేసి చాలా సూపర్గా ఉంటారు. వాళ్ళకి ఆర్గనైజింగ్ థింకింగ్ బాగుంటుంది. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు డిపెండ్ అవ్వరండి, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. సో అలా అది రావడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీరు ఆర్గనైజర్గా చేసుకున్నప్పుడు మీరు ఫుడ్ విషయమే కాదు, లేకపోతే ఫ్యామిలీ విషయంలోనే కాదు, లేకపోతే ఏం చేయాలి అని కాదు, ఎలా చేయాలని కాదు, పోనీ ఏదైనా తీసుకోండి, ఏ విషయమైనా తీసుకున్నా ఒక సిస్టమేటిక్లో వస్తారు. అప్పుడు మీరు ప్రోగ్రెస్ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది అట్లా. సో ఏంటిది ఇంట్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అయ్యేది ఒకటి. అలాగా. సో తిను బాగానే ఆర్గనైజ్ చేసుకుంటాను. చెప్పింది కాబట్టి బాగా ఆర్గనైజ్ చేసుకుంటుంది. అట్లా చెప్పిస్తారు అట్లా. లేదండి, వీటి వరకే మేము 3 months అంటే యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాడతాము. చెప్పారు కదండి, పప్పులు ఉప్పులు అని మేము జగ్గయ్య గారి కొట్లో తెచ్చుకుంటాం. మాకు పక్కనే ఒక 10 daysకి మాత్రమే సరిపడదు. ఎందుకంటే తెచ్చుకోవడము, అవి పురుగులు పట్టి పాడేయడము, అవి వేస్ట్ చేసుకోవడం. అలా పెట్టుకోకండి. ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా 3 రోజులకు ఒకేసారి వేసేసి 3 రోజులు, 3వ రోజు మీకు తెలుస్తుంది, మీరు చూస్తారు కదా, దాని పైన అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయినప్పుడు అంటే ఇట్స్ ఫర్మెంటెడ్ అనమాట, ఓవర్గా అయిపోయిందని. అది పెట్టకూడదు అసలు యాక్చువల్గా. ఇలాగ పెరిగే పిల్లలు ఉన్న ఇంట్లో అయితే 1 day ఆర్ 2nd day ఇస్ ద లాస్ట్. ఇంకా సార్ మాకు అంతంత కొంచెం మేము పిండ్లు వేయలేమండి అంటే రుబ్బండి. మీకు ఇప్పుడు ఈ మిషనరీ అన్నది మీకు నేను పచ్చడి ఎలా తింటానంటే రుబ్బుతుంది తను రోకల్లో పచ్చడి రుబ్బుతుంది. ఎప్పుడైనా ఇక టైం లేనప్పుడు మిక్సీ యూజ్ చేస్తుంది, కానీ రుబ్బే పెడుతుందండి పచ్చడి. రుబ్బడం తప్పలేదు, ఏముంది మీకు ఇప్పుడు రుబ్బుకోవడానికి ఏమైంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. లేదు గ్రైండర్స్ వచ్చినాయి, గ్రైండర్స్ ఓకే, ఎందుకంటే అది కూడా రాయే కాబట్టి ఆ ఫంక్షనింగ్ 2 ఒకటే కాబట్టి గ్రైండర్స్ వచ్చి గ్రైండర్ వేయండి. ఎంత వేయండి, ఒక 2 రోజులకి వేయండి. మీకు ఒకసారి ఫ్యామిలీ ఎస్టిమేషన్ చేసుకోండి, ఎన్ని తింటారో ఎస్టిమేషన్ చేసుకొని 2 రోజులకే వేయండి. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం దయచేసి మీరు అసలు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొద్దండి. అంటే 4 daysకి ఇది అయిపోయింది కదా. కొన్ని వీడియోస్ చూస్తే నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. పాడైపోయిన అన్నం ఉందా, అయితే ఇలా చేయండి, దాన్ని పునుగులు వేయండి. సద్దన్నం ఉందా, దాన్ని ఇలా చేయండి, దాన్ని ఇలా చేసుకోండి అని చెప్పేసి అంటారు. అసలు ఈ వద్దురా బాబు తినద్దురా అంటే దాంతో మళ్ళీ ఇంకొక ఐటమ్, అది కూడా మళ్ళీ హెల్దీ అంటే కాదు, మళ్ళీ ఫుల్ ఆయిల్ కన్సిస్టెంట్గా ఉండడం. అది ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి అయ్యి మన పొట్టలోకి వెళ్ళి అది ఇంకో ఫామ్ తయారయ్యి ఫైనల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనమాట. అది జరిగేది. గ్యాస్ ప్రాబ్లం అలా చెప్తారు. సో ఈ వీడియోకి అయితే నా ఇన్ఫర్మేషన్ మీకు పనికి వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్లు ఉన్నా, అంటే నేను కొంచెం స్పీడ్కి వెళ్ళి ఉంటే డౌట్లు ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ అయినా సరే, అంటే లైక్ నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను. ఏ టాపిక్ అయినా సరే, లైక్ ఫ్రమ్ పాలిటిక్స్ నుంచి, లేదా హౌస్ హోల్డింగ్స్ నుంచి, స్టడీస్ గురించి, స్కూల్స్ గురించి, సిలబసెస్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్ చేస్తే, సార్ పలానాది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ డేటా నేను మీకు యూస్ఫుల్ అవడానికి ఏవైతే పాయింట్స్ మీకు ఉపయోగపడతాయో అవి మాత్రమే చెప్తాను. మీరు 10 years 12 years ఇది 11th year కదండి. ఇప్పుడు మనకి అంత తెలియదు ఏ సిలబస్ ఏంటి, పిల్లలకి ఎలా ఏంటి అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఎందుకంటే 1 monthలో ఇంకా ఈ అకాడమిక్ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ జాయిన్ చేసుకోవడానికి మీకు ఏదైనా చిన్న డౌట్స్ ఉంటాయి కదా పేరెంట్స్కి, అలాంటి ఏమైనా ఉన్నా మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈయన ఒక రోజు వీడియో చేస్తారు. తర్వాత ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు సూపర్ మార్కెట్లో వచ్చేసిన తర్వాత అందరూ కూడా ఫ్రోజన్ ఫుడ్స్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు. ఆ తెచ్చుకోవడం, పరాటాస్ కానీ, చపాతీస్ కానీ, తర్వాత ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇప్పుడు సమోసా, ఇవన్నీ కూడా తెచ్చుకుని ఇంట్లో ఫ్రై చేసి పిల్లలకి పెడుతున్నారు. అసలు అది మంచిది కాదండి. ప్రాసెస్డ్ ఫుడ్
ప్రాసెస్డ్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ రెండు మంచివి కావు, కానీ మనకి కొన్ని తప్పవండి. లైక్ రిఫైన్డ్ ఆయిల్. కానీ ఇప్పుడు మీకు నూనె గానుగులు కూడా వచ్చేసినాయి కాబట్టి, సో ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్, అంటే మీరు ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్కి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆయిల్ మీకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. ఓకే, మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు అనమాట. సో అక్కడ ఇప్పుడు ఆయిల్స్ కూడా అమ్ముతున్నారు, అది కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంచెం టేస్ట్ గురించి మనం కొంచెం అలవాటు చేసుకోవాలి అది. సో అదొకటి. అది ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ రెండు మంచివి కావు, కానీ మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయగలిగినంత అవాయిడ్ చేసేయండి. బట్ ఫ్రోజన్ ఫుడ్ అస్సలు వద్దు, ఎందుకంటే ఒకసారి ఉడకపెట్టిన తర్వాత దాంట్లో ఉన్న మనకి వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తారో 90% ఖాళీ. ఇంకా అది మీరు తిన్నారు అంటే ఆ 10% తీసుకొని కార్బోహైడ్రేట్స్ లేకపోతే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ పోతాయి. మినరల్స్ పోతాయి, విటమిన్స్ పోతాయి మీకు డీప్ ఫ్రై చేస్తే. ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ వస్తుంది. ఆ ఫ్యాట్ ఏం ఫ్యాట్ అంటే శాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది మీకు. ఓకే, శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఇంకా మీకు అది కొవ్వు రూపంలో కరగదు, బ్యాడ్ ఫ్యాట్ అనమాట. సో నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత తినండి, అది గుడ్ ఫ్యాట్. ఓకే, నెయ్యి మీకు ఎంత కావాలంటే అంత తినండి, అది గుడ్ ఫ్యాట్. కొన్న నెయ్యి కాదు, వెన్నపూస తీసుకొని, ఈ వీడియో మీకు ఉంటుంది, ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, అది చూడండి. సో అలా చేయండి. ఓకే, సో ఇలాంటి ఇంకా కొన్ని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు కామెంట్ చేస్తే దాని మీద నాకు తెలిసినంత వరకు నేను డేటా తీసుకొని నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, నా నెరేషన్ అంతా మీకు నచ్చింది అనుకోండి, కామెంట్ చేసి చెప్పండి, అప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, ఓకే బాయ్. ఓకే అండి, ఉంటానని చెప్పు. మరి సరే, ఏం చెప్తా చెప్పు. అయితే వేరే హెల్త్ అంటే మీరు తినొచ్చు, ఫుడ్స్ కూడా అన్నీ తినొచ్చు, కాబట్టి నాన్ వెజ్ అయితే తినకూడదు, బయట ఫుడ్స్ అయితే తినకూడదు. జ్యూసెస్ మనం తాగాలి, గ్రేప్ జ్యూస్ అయినా, యాపిల్ జ్యూస్ అయినా, బనానా జ్యూస్ అయినా, క్యారెట్, బీట్రూట్, క్యారెట్ అయినా. చిన్ను తాగుతుంది, మేడం గారు తాగుతారు, మేడం గారు కూడా తాగుతారు. సో ఇవాళకైతే వీడియో బాగా లెంగ్త్ అయింది, బట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా రావడం జరిగింది ఈరోజు. సో నెక్స్ట్ మళ్ళీ మీకు ఇలాంటిదే ఇంకొక డేటాతో మళ్ళీ ముందుకు వస్తాను, అది కూడా మీరు కామెంట్ చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్.